హాయ్ అండి, ఇట్స్ మీ ప్రియా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వెజ్ బర్గర్ గురించి చూడబోతామండి. అది దేంతో అంటే బీట్రూట్ అండ్ ఓట్స్తో. ఇలా కూడా చేయొచ్చా అనే విధంగా ఉంటుందండి. చాలా బాగుంటుంది, పైగా హెల్తీగా కూడా ఉంటుంది. సో ఇప్పుడైతే అది ఎలా చేయాలో చూద్దాము రండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము. వెళ్ళే ముందుగా ఒక మాట అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడానికి మర్చిపోవద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాము రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బటర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను జీలకర్ర కొద్దిగా వేసుకుంటున్నాను. ఇది కాస్త వేగాక ఇక్కడైతే నేను జింజర్ అండ్ గార్లిక్ అయితే కొద్దిగా తురుముకున్నానండి. ఇంకా ఒక గ్రీన్ చిల్లీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. సో వాటిని కూడా వేసేసి వేయించుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి. వాటిని చిన్న చిన్నగా కట్ చేసుకుని వాటిని కూడా వేయించేసుకుంటాము ఇందులోనే. సో ఇది కాస్త మగ్గాక ఇక్కడైతే నేను 1 బీట్రూట్ అయితే నేను తీసుకున్నానండి. మీరు ఇక్కడ కావాలంటే మొత్తం కూడా మీరు బీట్రూట్తోనే చేసుకోవచ్చు. ఇక్కడ నేను క్యారెట్స్ కూడా తీసుకున్నానండి. సో ఈ బీట్రూట్ అయితే బాగా మగ్గనియాలండి. కొంచెం టైం పడుతుంది కదా బీట్రూట్ మగ్గడానికి. సో కాబట్టి బీట్రూట్ మగ్గాక ఇక్కడ నేను క్యారెట్స్ కూడా తీసుకున్నానండి. ఇక్కడ ఒక 1 క్యారెట్ తీసుకున్నాను నేను. మీరు కావాలంటే ఇక్కడ కంప్లీట్గా క్యారెట్ అవాయిడ్ చేసేసి బీట్రూట్తోని మీరు మొత్తం చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా, చాలా అద్భుతంగా ఉంటుంది. క్యారెట్ కూడా కాస్త మగ్గాక ఇక్కడైతే నేను బాయిల్డ్ పొటాటో ఒకటి గ్రేట్ చేసుకొని ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. సో వాటిని కూడా ఇందులో బాగా వేయించుకుంటాము, మగ్గనిస్తాము. సో ఇక్కడైతే నేను 1 స్పూన్ కారం యూస్ చేస్తున్నాను. జీలకర్ర పౌడర్ అయితే 1/2 స్పూన్ వేసుకున్నానండి. గరం మసాలా పౌడర్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. పసుపు కొద్దిగా వేసుకున్నాను. ఇక్కడ నేను ఆమ్చూర్ పౌడర్ కొద్దిగా యూస్ చేస్తానండి. చాట్ మసాలా అయితే ఒక 3/4 స్పూన్ దాకా యూస్ చేసుకున్నాను. సాల్ట్ మీకు టేస్ట్ తగినట్టు యాడ్ చేసుకోండి. ఇవంతా మసాలాలు కొద్దిగా యాడ్ చేసుకోండి, ఎక్కువ యాడ్ చేయొద్దు. సో ఇవంతా వేసుకున్నాక బాగా కలయి పెట్టుకుంటామండి. ఒకసారి బాగా కలిసేలా ఇలా కలయి పెట్టుకుంటాము. ఇక్కడైతే నేను 3/4 కప్పు కన్నా తక్కువ నేను ఓట్స్ తీసుకున్నానండి. ఇక్కడ ఏ ఓట్స్ అన్నా తీసుకోవచ్చు మీరు. సో ఓట్స్ ఒకసారి వేసేసాక ఇందులో కలుపుకుంటాము. ఈ ఓట్స్ అయితే కాస్త మగ్గనియాలండి. మీరు కావాలంటే ఇక్కడ కొంచెం లైట్గా అంటే స్ప్రింకిల్ చేసుకోవచ్చు వాటర్ని. నేనైతే అందులోనే మూత పెట్టేసుకొని మగ్గనిచ్చేసానండి. అంటే మనకి వాటర్ డ్రాప్స్ పడుతుంది కదా, సో వాటితోనే మనకైతే చక్కగా మగ్గిపోతుంది. మీకు ఒకవేళ డౌట్గా ఉందనుకుంటే కొద్దిగా మీరైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లైట్గా, ఒక 1 స్పూన్ దాకా. సో నాకైతే ఇక్కడ చక్కగా మగ్గిపోయింది. ఇక్కడైతే నేను కొత్తిమీర యూస్ చేస్తున్నానండి లాస్ట్లో. సో ఇదంతా అయిపోయినాక పక్కన పెట్టేసుకొని ఇక్కడ నేనైతే ప్యాటీస్ చేసుకుంటున్నానండి. అంటే బర్గర్కి మధ్యలో పెట్టుకోవడానికి ఇలా ఉండలు చేసుకొని ఫ్లాటన్ చేసుకోవాలండి దాన్ని. ఇలా చేసుకున్నాక పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నేను కొద్దిగా ఒక ప్యాన్లో అయితే ఆయిల్ యాడ్ చేసుకొని 2 వైపులా అయితే తిప్పించుకుంటున్నానండి. నేను దాన్ని వేయించుకుంటున్నాను. సో కలర్ ఇక్కడ ఏదో మాడిపోయింది అనుకోవద్దు మీరు. మనకి బీట్రూట్ చేంజ్ అవుతుందండి కలర్. ఆయిల్లో పడంగానే మనకేమవుతుందంటే లైట్గా అట్లా కొంచెం బ్లాక్ అవుతుంది. మీరేం కంగారు పడద్దు. సో 2 వైపులా ఇలా బాగా వేయించుకున్నాక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇలా. సో మీకు ఎన్ని ప్యాటీస్ కావాలో అన్ని ప్యాటీస్ మీరు ప్రిపేర్ చేసుకొని వేయించుకోవచ్చు. మీన్ టైం అంటే ఇక్కడ నేను గ్రీన్ చట్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లోనే. సో గ్రీన్ చట్నీతో మనం తిన్నామంటే ఇంకా చాలా టేస్టీగా బాగుంటుంది. ఇక్కడైతే నేను బన్ తీసుకున్నానండి.
నార్మల్ బన్ ఉంది కదా, ఆ బన్ తీసుకున్నాను. దాన్ని అయితే నేను రెండుగా కట్ చేసుకున్నాను. ఇలా ఆల్రెడీ మనం వేయించుకున్న ప్యాన్లోనే అయితే నేను తిరగేసి ఇలా లైట్గా అయితే టోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా ఇలా ఒక 1-2 మినిట్స్ అయితే మనం అందులో ఫ్రై చేసుకొని ఇలా తిరగేసుకోవాలన్నమాట. సో ఈ బన్స్ని అయితే మనమైతే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక బన్ పీస్ తీసుకొని అందులో అయితే మనం గ్రీన్ చట్నీ, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన గ్రీన్ చట్నీ అయితే అందులో అప్లై చేసేసుకొని, నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నానండి ఆనియన్స్ కూడా స్లైస్డ్గా. సో అందులో అయితే ఒక ఆనియన్ కూడా పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను చీజ్ కూడా పెట్టుకుంటున్నానండి. మీకు కావాలంటే ఇష్టమైతే పెట్టుకోవచ్చు. చీజ్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది, అంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. సో అందుకని నేను ఒక హాఫ్ చీజ్ అయితే నేను కట్ చేసుకొని ఇందులో పెట్టేసుకొని, ఆల్రెడీ మనం ప్రిపేర్ చేసిన ప్యాటీ కూడా అందులో పెట్టేసుకొని, మళ్ళా పైన ఒక బన్ మీద టొమాటో సాస్ నేను అప్లై చేశానండి. సో అంతే. ఇలా మీకు టూత్పిక్ ఏదైనా ఉంటే మధ్యలో అలా మనం పోక్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు. మళ్ళా సేమ్ కడాయిలో ఆల్రెడీ మనము చేసుకున్నాం కదా, ఆ కడాయిలోనే కొద్దిగా బటర్ కొంచెం యాడ్ చేసుకొని రెండు వైపులా మీరు ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మన వెజ్ బర్గర్, హెల్తీ అండ్ టేస్టీ బర్గర్ రెడీ అండి. సో తప్పకుండా మీరు ట్రై చేస్తారు కదూ. ఇది లాంగ్ ప్రాసెస్ లాగా ఉంది కదండి, నిజమే ఇది లాంగ్ ప్రాసెసే, ఒప్పుకుంటానండి. కాకపోతే ఇది మన హైజీనిక్ అండ్ హెల్తీ అండి. ఇంట్లోనే చక్కగా మనము మంచిగా చేసి మనము మన పిల్లలు హెల్తీగా తీసుకోవచ్చు. కొంత ప్రేమ, కొంత ఇంట్రెస్ట్, ఇంకొంచెం ఎక్కువ ఓపిక ఉంటే ఎంతటి కష్టమైన వంటకాలైనా మన సొంతం అవుతుందండి. సో ఇంతేనండి, ఇవాళ మన వెజ్ బర్గర్ అయితే రెడీ. ఎప్పుడన్నా బర్గర్ తినాలా అనుకున్న వాళ్ళు ఇలా ఇంట్లోనే చక్కగా చేసుకొని తినండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ది బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.